తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఎడ్లను అక్రమంగా రవాణా చేస్తున్న కంటైనర్ను అడ్డుకుని 45 ఎడ్లను పట్టుకున్నారు. ఎద్దులతో ఉన్న కంటైనర్ను రాజానగరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సీఐ వీరయ్య గౌడ్కి అప్పగించారు. సంబంధిత శాఖల సమన్వయంతో తదుపరి చర్యలు చేపడతామని సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు. కావచ్చు ఎద్దులైనా కావచ్చు ఏవైనా ప్రాణం ఉన్నటువంటి జీవులన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణం ఉన్నటువంటి జీవే 54 ఎద్దులు ఏవైతే శివరాత్రి రోజు సాయం సంధ్యా వేళల్లో తీసుకెళ్లారు. మేమైతే మాత్రం ఆ మరుసటి రోజు వచ్చాము. వాళ్ళు ఒకవేళ బండి సీజ్ చేయకపోతే మళ్ళీ వద్దామని చెప్పి వారం రోజులు బండి సీజ్ చేయలేదు. కాబట్టి 54 ఎద్దుల్ని ఆవుల్ని కానీ ఒకే వ్యాన్లో తీసుకెళ్ళడం న్యాయమా? దీన్ని ఖచ్చితంగా బండిని సీజ్ చేయాలి. ఆ యొక్క బండిని సీజ్ చేసిన తర్వాత ఆ యొక్క ఓనర్ని కూడా అప్పు చెప్పాలి. దీని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఆ రోజు వెళ్ళడం జరిగింది, దాన్ని విచారించడం జరిగింది. దాంట్లో యానిమల్ హస్బెండరీ వాళ్ళని పిలిచి విచారించడం, దాని పిలిచి అన్ని చెక్ చేయడం పర్ఫెక్ట్గా ఉన్నాయి, చెక్ చేయడం జరిగింది. నేను ఓవర్లోడ్ వేసారని చెప్పేసి దీని మీద యాక్షన్ తీసుకోమంటాను. దీని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ దీని మీద లెటర్ పెట్టడం జరిగింది.